తులారాశి వారికి 5, 6, 7 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో వినండి. అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే వీడియోను పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే అసలు ఈ 3 రోజుల్లో మీకు ఏం జరగబోతుంది, ఏంటి అన్నటువంటి గొప్ప విషయాలు ఈ వీడియోలో చక్కగా ఉంటాయి కాబట్టి పూర్తిగా చూసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. అంటే శుక్రుడు అంటేనే అదృష్టం అండి. శుక్రుడు అంటేనే ఐశ్వర్యం. అంటే మీరు అదృష్టవంతులు అని మీకు రాశి పరంగానే మీ యొక్క జాతక పరంగానే మీరు అదృష్టవంతులని చెప్పి క్లుప్తంగా చెప్పబడిందనమాట. కాబట్టి తులారాశి వారు పురుషులవ్వచ్చు లేదా స్త్రీలవ్వచ్చు చాలా చాలా అదృష్టవంతులు. ఎంత అదృష్టం ఉంటేనో మీరు ఈ జన్మలో తులారాశిలో పుట్టారని చెప్పుకోవచ్చనమాట. మిమ్మల్ని అంటే మీరు ఉండేటటువంటి ప్రతి కాడ కూడా ఏంటంటే ప్రతి ప్లేస్‌లో కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఉంటదనమాట. జనానికి మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఆనందము, ఒక సంతోషము, ఒక ఆసక్తి, మీ వైపు అంతే చూడాలని, మీరున్నారు ఇక చాలు అనేటటువంటి అలాంటి భావన, ఇలాంటి ఒక ధైర్యము, మనసుకు శాంతి ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి అన్నమాట. మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకి జీవితంలో ఏదో ఒక సాధించిన ఫీలింగు. ఒక పనికాడైతే ఇక ఈ పని వాళ్ళకి అప్పజెప్పాం, ఇక మనం ఆలోచించాల్సిన పని లేదు అని ఇట్లా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక సపోర్టింగ్‌గా, ఒక ధైర్యంగా, ఒక ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మీరు తులారాశి వారు ఉంటారనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే తులారాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. వారి యొక్క రూపం అవ్వచ్చు, వారి యొక్క తెలివి అవ్వచ్చు, వారి యొక్క మాట అవ్వచ్చు, వారి యొక్క గుణం అవ్వచ్చు, వారి యొక్క పొగరవ్వచ్చు, ఇలా ప్రతీదీ కూడా జనానికి ఎంతో బాగా నచ్చుతాయి అన్నమాట. అలాగా ఈ తులారాశి వారిని ఎంతగానో అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. అయితే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీరు 2 రోజులు బాగా బిజీగా ఉండటం, ఒక్కరోజు విశ్రాంతిగా, సంతోషంగా కుటుంబంతో గడపటం అనేది జరుగుతుందనమాట. ఇంకా మరి ఈ 2 రోజుల్లో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయి, ఎవరినైనా కలవటం కానివ్వండి, ఎవరితోనన్నా గొడవలు కానివ్వండి, ఇలాంటివి ఏదన్నా జరుగుతాయా? నచ్చిన వారి విషయంలో మీ జీవితం ఎలా ఉంది? భార్యాభర్తల మధ్య మీ యొక్క అంటే అన్యోన్యత ఎలా ఉంది, ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశి వారి గురించి ఈ 3 రోజుల్లో జరగబోయేటటువంటి మార్పులు, చేర్పులు అలాగే మీ గురించి కొన్ని పరిహారాలు కూడా ఉంటాయన్నమాట. చిన్న చిన్నవే సింపుల్. వాటికి అసలు మీరు చేయాల్సిన పనేమి లేదండి. చాలా సింపుల్ పరిహారాలనమాట. అవి చేసుకుంటే మీకేంటంటే జాతక దోషాలు, నరదిష్టి ఇవన్నీ కూడా పోతాయి. ఒకసారి ఇది వినండి. కొంతమంది ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారనమాట. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువుగారి ద్వారాగా. ఇక ఈ తులారాశి వారు వచ్చేటప్పటికి ఈ 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు. అసలు తులారాశి వారంటేనే ఎప్పుడు కూడా బిజీగా ఉంటారండి. ఎవరో కొంతమంది ఖాళీగా ఉంటే ఉండవచ్చేమో కానీ గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవటం వలన మనం చూసుకున్నట్లయితే తులారాశి వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. అసలు ఖాళీగా ఉండటం వాళ్ళు ఇష్టపడరనమాట. అలా ఖాళీగా వాళ్ళు కూర్చోరు. ఎవరన్నా ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఎవరినైనా అలాంటి వాళ్ళను కూడా వాళ్ళు ఇష్టపడరనమాట. వాళ్ళకేంటంటే పనిలో లక్ష్మీదేవి ఉంటది. కష్టపడాలి, సంపాదించుకోవాలి, జీవితంలో ఒక స్థాయికి రావాలి అని చెప్పేసి అలాంటి సంకల్పాలతో ఉంటారనమాట. కాబట్టి జనం కూడా ఎదుటివారు కూడా అలాగే ఉండాలి. ఎదుటివారు కూడా ఎవరైనా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కానీ ఒకరి దగ్గరకు వెళ్ళి అంటే అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఎప్పుడూ రాకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కష్టంలోనే సుఖం ఉంటుంది అని చెప్పి నమ్మేటటువంటి వ్యక్తులన్నమాట ఈ తులారాశి వారు. అలా వీరెప్పుడూ కూడా ఏంటంటే చేసేదానికన్నా కూడా ఇంకా ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడి అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలాగైతే చక్కదిద్దుకోవాలో అలాగే ఒంట్లో వయసు, ఓపిక, తెలివి ఉన్నప్పుడే మనం జీవితంలో ఒక స్థాయిలోకి వచ్చి సెటిల్ అయిపోవాలి.
ఇక ఎవ్వరి మీద అంటే ఇప్పుడు కానీ లేదా భవిష్యత్తులో కానీ మన కుటుంబానికి మనకంటూ ఎలాంటి ఇది బాధ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఏంటంటే బాగా గట్టిగా కష్టపడుతూ ఉంటారనమాట. ఆ కష్టం ఏంటంటే ఇష్టంగా చేస్తూ ఉంటారు కాబట్టి వారికి కలుసుబాటు కూడా బాగా ఉంటుందనమాట. అసలు తులారాశి వారంటేనే మామూలుగా అదృష్టవంతులండి. లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి పుష్కలంగా ఉంటుంది. వీరు పూజలు కూడా ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారనమాట. అంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఏదన్నా వ్యాపారం పని మీద వెళ్ళేటప్పుడు కానీ, వీరు ఇంట్లో అవ్వచ్చు, లేదా వ్యాపార స్థలంలో అవ్వచ్చు, ఖచ్చితంగా దీపారాధన చేసుకొనే వీరు ఇంట్లో నుంచి వెళ్తారనమాట. దైవాన్ని బాగా నమ్మేటటువంటి వ్యక్తులు, పద్ధతులని, సాంప్రదాయాలను బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తులనమాట. అలా ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. వీరికి ఎదుటివారు అంటే కోపంగా ఉన్నా, లేకపోతే ఎదుటివారి దగ్గర ఏదన్నా ఒకే మాట చెప్పిందే చెప్పటం, లేదా బాధలు చెప్పినా ఇలాంటివేంటంటే వారికి నచ్చవు. అలాంటి కాడ కానీ, అలాంటి మనుషులతో కానీ మాట్లాడటానికి ఇష్టపడరనమాట. వీరు కష్టపడి ఉంటారు గాబట్టి ప్రశాంతంగా మాట్లాడే మనుషులు, ప్రశాంతమైనటువంటి మాటలు, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. వీరు మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసం కాస్త వీరు బయట సరదాగా ఉండటము, సరదాగా మాట్లాడుకోవటం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అలాగే ఎదుటివారికి ఏదైనా సహాయం చేసే గుణం కూడా వీరిలో చాలా ఉందన్నమాట. అంటే ఎదుటివారు అసలు ఏది చేయకుండా ఖాళీగా ఉండే వారికి వీరు సహాయం చేయటానికి ఇష్టపడరండి. ఎదుటివారు కష్టపడుతున్నారు అనంటే ఆ కష్టానికి తోడుగా ఇంకాస్త మనం ఒక చెయ్యందిస్తే వాళ్ళు పైకి వస్తారు అన్నట్లుగా వీరు ఎదుటివారికి సహాయం చేస్తారనమాట. కాబట్టి వీరు మీ జీవితంలో ఒక స్నేహితుల రూపంలో అవ్వచ్చు, లేదా ఒక తెలిసిన వాళ్ళ రూపంలో అవ్వచ్చు, ఇట్లా మీకు ఎలా ఉన్నా కూడా వారిని అసలు పొరపాటును కూడా వదులుకోమాకండి. ఎందుకంటే వాళ్ళ సపోర్టింగ్ అనేది మీకు కొన్నాళ్ళ పాటు చాలా అవసరం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ తులారాశి వారి యొక్క స్నేహము వారితో ఎలాంటి బంధమైనా సరే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారండి. ఒక రోజైతే ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు. చక్కగా అంటే ఒక పండుగ వాతావరణంగా అవ్వచ్చు, సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండి ఇష్టమైనవి వండించుకోవటము, తినటము, చక్కగా మంచి బట్టలు వేసుకోవటం, ఫ్యామిలీతో సమయాన్ని స్పెండ్ చేయటము, ఫ్యామిలీకి తగ్గట్లుగా అనుకూలంగా నడుచుకోవటము, వారికి ఇష్టమైనవన్నీ తెచ్చిపెట్టటము, వారితో కలిసి మాట్లాడటము, వారిని చూసి సంతోషపడటము, ఇలాగ ఫ్యామిలీతో ఒకరోజు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా ఈ తులారాశి వారిని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫ్యామిలీ కోసమే వారు ఎంత కష్టపడినా, ఎంత ఆలోచించినా ఇదంతా కూడా ఫ్యామిలీ గురించే చేస్తూ ఉంటారనమాట. అలా అయితే వీరి మనస్తత్వం కూడా మంచిది కాబట్టి బయట కూడా వీరి మీద ఎటువంటి అంటే అలాగా ఇలాగని చెప్పుకోవటాలనేవి ఉండవన్నమాట. అలాగా ఒకరోజైతే ఇష్టమైన ఆహారం తింటా చక్కగా వారి నలుగురిలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండి సంతోషంగా ఉంటారనమాట. ఇక తర్వాత 2 రోజులు మాత్రం బాగా బిజీగా ఉంటారండి. ఈ 2 రోజులు వారు చేసే వ్యాపారం అవ్వచ్చు, లేదా ఉద్యోగం కోసం అవ్వచ్చు, బయట తిరగటము, బిజీగా ఉండటం, డ్రైవింగ్ అనేది తప్పనిసరిగా వీరి లైఫ్‌లో ఉంటుందన్నమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంగా అసలు వీరికి ప్రశాంతంగా ఉంటారండి. ఎందుకంటే మిగిలిన వ్యక్తుల్లో మనం చూసినట్లయితే ఎదుటివారిలో ఒక్కొక్కసారి మనలోనైనా సరే కొంచెం కంగారు, టెన్షన్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ తులారాశి వారిలో కంగారు, టెన్షన్స్ అనేవి చాలా తక్కువనమాట. ఇంకా చెప్పాలంటే ఎదుటివారిని కంగారు పెడతారేమో కానీ వీరు మాత్రం కంగారు పడరు. చాలా ప్రశాంతంగా బ్యాలెన్సింగ్ కలిగినటువంటి వ్యక్తులనమాట. తులం అంటే తూకము. ఇక్కడ తూకం మనం ఎలా వేసినప్పుడు బ్యాలెన్స్‌గా ఉంటుందో, వీరి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు ఏదైనా సరే కానివ్వండి, బ్యాలెన్స్‌గా ఉండేటటువంటి వ్యక్తులనమాట. కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు. అలాగా వీరి మనస్తత్వం అనేది ఉంటుంది కాబట్టి ఎవ్వరు ఎదుటివారు ఏది కూడా వీరిని డిస్టర్బ్ చేయలేరని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి అవసరమైనటువంటి పనుల మీద ఆసక్తి చూపుతారు. అనవసరమైన విషయాలు పట్టించుకోరు. మనకెందుకు, మనకు అవసరం లేదు అని చెప్పేసేసి అంత ఖాళీ లేదు, అంత తీరిక లేదు అని పక్కకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇలా ఎక్కువగా కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా మీకేంటంటేనండి చేసే పనిలో మీకు ఇంకా కలుసుబాటు అనేది ఉంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన
వలన మీరు ఆహ్, ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్‌లో ఉంటారు. బిజినెస్ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవటానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, ఈలోపు మీరు చిన్న చిన్న పనులు కూడా చేసుకోండి. అవి రేపు మీకు అనుభవాలుగా మారుతాయన్నమాట. ఏదన్నా ఒక వ్యాపారం మొదలుపెట్టినప్పుడు కానీ, ఇలాంటి చోట మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగా ఒక బిజినెస్ అవ్వచ్చు, లేదా ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఎక్కడైనా సరే తప్పకుండా మీరు నంబర్ 1 స్థాయిలోకి వెళ్ళటం అయితే జరిగిద్ది. అందులో ఎటువంటి సందేహము లేదు. మీరు చేసే వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారము ఇలా ఏదైనా సరే రాజకీయ నాయకులకు కూడా బాగా కలుసుబాటుగా ఉంటుంది. వీరు లైఫ్‌లో ఒక స్టార్‌గా ఎదిగేటటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చనమాట. ఏదైనా సరే నలుగురిలో ఒక గొప్ప స్థాయిలో వీరు కనిపిస్తూ ఉంటారనమాట. ఇక పచ్చని వాతావరణమన్నా, మొక్కలన్నా, చెట్లను పెంచటమన్నా మీకు బాగా ఇష్టము. కాబట్టి మీరు చక్కగా మొక్కల్ని పెంచుకోవటము, ప్రతిరోజు మొక్కలకు నీటిని పోయటము, ఇలాంటివి కొన్ని ఖాళీ సమయాలలో మీ మైండ్ రిలాక్సేషన్ కోసము ఇలాంటివి చేసుకుంటే ఇంకా మీకు మనసుకు ఒక నూతన ఉత్తేజం అనేది ఉంటుందనమాట. మీరు ఆవుకు అంటే గోమాత ఉంటుంది కదండీ! మన హిందువులు గోవుని చాలా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారనమాట. మీరు కూడా గోవుకు పచ్చటి గడ్డిని ఆహారంగా తినిపించటము, లేదా అరటి పండ్లను ఆహారంగా తినిపించటము, మీ చేత్తో ఆవుకంటూ ఏదైనా సరే తినటానికి ఆహారంగా మీరు సమర్పించటం వలన క్యారెట్ అవ్వచ్చు, టమాటాలవ్వచ్చు, అరటి పండ్లవ్వచ్చు, ఆకుకూరలవ్వచ్చు, పచ్చటి గడ్డవ్వచ్చు, ఇలాంటివి మీరు తినిపించి ఆవును తాకి నమస్కారం చేసుకోవటం వలన మీకు తెలిసి తెలియక చేసినటువంటి ఏదన్నా దోషాలు, పాపాలు, కర్మలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఎందుకంటే గోమాతలో 33,00,00,000 మంది దేవతలు కొలువై ఉంటారనమాట. గోమాతను తాకినా కూడా మనకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ముఖ్యంగా మీ తులారాశి పరంగా గోపూజ అనేది మీకు చాలా తప్పనిసరండి. మీకు గోవులు అందుబాటులో లేకపోతే గోగ్రాసం దగ్గరికి అంటే కొంచెం గోశాల ఉంటుంది కదండీ! గోశాల దగ్గరకు వెళ్ళైనా సరే మీరు ఇలాంటి నియమాలను ఆచరించండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందనమాట. ఇంకా మీరేంటంటే దైవానికి సంబంధించి ఇంట్లో శుక్రవారం మీ రాశి పరంగా మీ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చెయ్యాలి. దీపం వెలిగించటం వలన మీకు శుక్రవారం రోజున ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకి ఎక్కటానికి లక్ష్మీదేవి యొక్క ఆ తోడు, ఆ సపోర్టింగ్ అనేది మీకు చాలా అవసరం. కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవటం, అలాగే సోమవారం రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళటం. ఎందుకంటే మీ దగ్గర శివుని యొక్క లక్షణాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి శివారాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి ఆచరించండి. నరదిష్టి కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉందండి. ఆ నరదిష్టి నుంచి బయటపడటం కోసం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకొని చేసుకోవటం, లేదా కాస్తంత రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు ఉంటుంది కదండీ! అది వేసుకొని చేసుకోవటము. అప్పుడప్పుడు తులసి ఆకులను కూడా వేసుకొని చేసుకోవటము. ఇలాంటి నియమాలను చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శనివారం రోజున స్వామివారి ముందల పిండి దీపారాధన వెలిగించండి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసి మాలలను సమర్పించండి. శివునికి మారేడు దళం మీద దీపం వెలిగించండి. శివుడు మనకు బోలా శంకరుడండి. కాబట్టి ఆయనకి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయండి. అభిషేక ప్రియుడనమాట. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. కాబట్టి మీ శక్తికి తగ్గట్లుగా మీరు ఇలా చేసుకున్నట్లయితే ఇక అదృష్టం అనేది మీ సొంతమండి. మీకు తిరుగు అనేది ఉండదు. ఎంతమంది పని కట్టుకొని వచ్చినా కూడా మిమ్మల్ని ఏ రకంగా కూడా డిస్టర్బ్ చేయలేరనమాట. కాబట్టి మీకు చక్కగా ఇలాంటి నియమాలనేవి బాగా పనికి వస్తాయి. అలాగే ఈ తులారాశి వారికేంటంటే కోపమండి. ఒక్కొక్కసారి వీరి కోపం వీరికి శత్రువులను పెంచే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త కోపాలను, ఆవేశాలను అదుపులో ఉంచుకోవటం వలన మీకింకా భవిష్యత్తుకు బంగారు బాట అవుతుందనమాట. చాలా వరకి కూడా ఆలోచించే మాట్లాడుతారు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అలా కొంచెం ఎక్కువగా కోపమొస్తుంది. కాబట్టి కాస్త ఆ ఒక్కటి గనక మీరు సరిజేసుకుంటే మీకింకా బ్రహ్మాండంగా ఉంటుందండి. భాగస్వామి విషయంలో సంతోషంగా ఉంటారు. ప్రేమికులకి అనుకూలంగా ఉంటుంది. నచ్చిన వారి చెయ్యిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడరనమాట. పరిస్థితులు వికటించినప్పుడు తప్ప. అలాగే సంతానం పరంగా కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకి బాగుంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. వివాహ జీవితం కూడా వీరికి చాలా బాగుంటుందనమాట.
ఇలా అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. ఈ 3 రోజులైతే మీకిలా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్‌లో ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్‌ని చేయటం వలన మీకు మనోవాంఛ అంటే మనసులో ఉన్నటువంటి తీరని కోరిక ఏదైనా ఉంటే తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి కామెంట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.